చంపిన ప్రియురాలికి ఉరిశిక్ష విధించింది కోర్టు. కేరళలోని తిరువనంతపురం కోర్టు సంచలన తీర్పును వెలువడించింది. 2022లో కూల్ డ్రింక్లో విషం కలిపి ప్రియుడు శరణ్ రాజ్ను చంపేసింది ప్రియురాలు గ్రీష్మను దోషిగా తేల్చి ఉరిశిక్ష విధించింది కోర్టు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గ్రీష్మకు సహకరించిన బంధువులకు కూడా 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. గ్రీష్మ స్వస్థలం కన్యాకుమారి జిల్లా రామవర్మంచిర. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రియుడిని చంపేసింది ప్రియురాలు. ఈ నేపథ్యంలో కోర్టు ఉరిశిక్ష విధించింది. కేరళలోని తిరువనంతపురం కోర్టు సంచలన తీర్పుని వెల్లడించింది. మరి ముఖ్యంగా 23 ఏళ్ల గ్రీష్మ మరి దాంతోపాటు ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఇన్ఫాక్ట్ చదువుతోంది. ఆ నేపథ్యంలో ప్రియుడిని అత్యంత దుర్మార్గంగా కూల్ డ్రింక్లో విషం పెట్టి చంపేసింది. ఆ ఘటన ఆ సందర్భంలో 2022 ఆక్రమణలో పెను దుమారమే రేపింది. ఎందుకు చంపింది, ఎందుకు చంపాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి. అయితే ఆ కుటుంబం ఇప్పుడు తల్లడిల్లిపోతుంది. తన కొడుకుని చంపేసిందంటూ ఆ కుటుంబం, ఆ తల్లి తల్లడిల్లిపోయింది. 3 ఏళ్ల తర్వాత 2022లో ఘటన జరిగితే 3 ఏళ్ల తర్వాత కోర్టు ఈ సంచలన తీర్పుని వెల్లడించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అక్టోబర్ 2022లో గ్రీష్మ ఈ దుర్మార్గానికి పాల్పడింది. ఆయుర్వేద డ్రింక్ అంటూను ప్రియుడికేమో ఆ డ్రింక్ని ఇచ్చింది. కానీ ఆ తర్వాత ఆ ప్రియుడు అంటే గ్రీష్మ ఇచ్చిన ఆ డ్రింక్ని తీసుకున్నాడు. అది విషమని తెలియక దాన్ని సేవించాడు. దాంతో ప్రాణాలు వదిలాడు. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. అది డ్రింక్ కాదు, గ్రీష్మ కలిపి ఇవ్వడం కారణంగానే అతగాడు మరణించాడంటూ కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో కోర్టు గ్రీష్మకు ఉరిశిక్ష విధించింది కొద్దిసేపటి క్రితం.